సమగ్ర కుల గణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. తర్వాత దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనుంది. అంతకంటే ముందు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా కుల గణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణ రికమెండేషన్స్ రిపోర్ట్స్ పై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఇక 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. ఇందులో సమగ్ర కుల గణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. అనంతరం సభలో కుల గణన పూర్తి నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చేపట్టిన కుల గణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. సమగ్ర కుల గణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. తర్వాత దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనుంది. అంతకంటే ముందు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కుల గణన రిపోర్ట్స్, ఎస్సీ వర్గీకరణ రికమెండేషన్స్ రిపోర్ట్స్ పై చర్చించి ఆమోదం తెలుపుతారు. 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. ఇందులో సమగ్ర కుల గణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. అనంతరం సభలో కుల గణన పూర్తి నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చేపట్టిన కుల గణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. సమగ్ర కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఈ కమిషన్ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణను చేపట్టడం జరిగింది. దాంట్లో ఏబీసీ గ్రూపులుగా చేర్చడం జరిగింది. గతంలో ఏబీసీడీ 4 గ్రూప్స్ ఉండేవి.
కానీ ఇప్పుడు 3 గ్రూప్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా కులగణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణ రికమెండేషన్స్ రిపోర్ట్స్ పై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఇక 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. ఇందులో సమగ్ర కులగణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. అనంతరం సభలో కులగణన పూర్తి నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. అయితే బీసీ వర్గీకరణకు సంబంధించి బీసీ నేతలంతా ఆందోళన చేస్తూ ఉన్నారు. మళ్లీ వర్గీకరణకు సంబంధించి కులగణన చేపట్టాలని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్లు చేస్తుంది. బీహార్లో తరహా మళ్లీ చేయాలని చెప్పి బీసీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమగ్ర కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనుంది. ఈ నివేదికను 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక ఇవ్వడం జరిగింది. జస్టిస్ షమీం అఖ్తర్ ఈ నివేదిక ఇచ్చారు. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అయితే చేపట్టడం జరిగింది. గతంలో 4 గ్రూపులు ఉండేవి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ రోజు కుల గణనకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక అసెంబ్లీ కూడా ఏర్పాటు చేసి కులగణనకు సంబంధించి రిపోర్ట్ సిద్ధం చేసి అంతా డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ దీనిని కేంద్రానికి కూడా పంపించే అవకాశం ఉంది. కానీ బీసీలు మాత్రం దీనికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా కుల గణనకు సంబంధించి ఏమంటున్నారు? మొన్న కొద్దిసేపు క్రితమే క్యాబినెట్ సమావేశం ప్రారంభమైతే మెయిన్గా ఏదైతే బీసీ ఏదైతే రిజర్వేషన్ ఉందో 42% దానికి సంబంధించి కులగణనకు సంబంధించిన నివేదిక కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ 2 నివేదికలు ఈరోజు కేబినెట్ ఆమోదించబోతుంది. తర్వాత 11 గంటలకు ప్రారంభమయ్యే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి దీనిపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దాని మేరకు ఇప్పటికే ఎవరైతే షమీం అఖ్తర్ నేతృత్వంలో కమిషన్ వేసిందో ప్రభుత్వం, జస్టిస్ షమీం అఖ్తర్, ఆయన ఇప్పటికే నివేదిక సమర్పించడం జరిగింది. నిన్న కేబినెట్ సబ్ కమిటీ 2 సార్లు భేటీ అయింది. దానిపై సుదీర్ఘంగా చర్చించింది. సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈరోజు కేబినెట్లో ప్రధానంగా చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపైన మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం కూడా, ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారనే కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇటు ఆల్రెడీ రాష్ట్రంలో మాదిగ వర్సెస్ మాలా అనేది ఒకటి నడుస్తున్న నేపథ్యంలో దీన్ని సెన్సిటివ్ ఇష్యూగా మారింది. దీన్ని ప్రభుత్వం ఎలా టేకప్ చేస్తుంది అనేది ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇరువైపులా వాడివేడి చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మెయిన్గా ఇటీవల జరిగిన కులగణనకు సంబంధించి 50 రోజుల పాటు జరిపాం, పారదర్శకంగా జరిపాం. 96.9 యాక్యురేట్తో ఈ సర్వే చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎంత మేరకు ఇది వాస్తవం కాదని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ కావచ్చు, ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది గతంలో 2011 సెన్సెస్ ప్రకారం చూసుకుంటే తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 కుటుంబ సర్వే జరిగింది. అప్పటికి దాని తర్వాత 20 లక్షల ఇండ్లు పెరిగాయి, జనాభా పెరిగిందని లెక్కల్లో వచ్చింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత జరిగిన ఈ సర్వేలో 2 లక్షల ఇండ్లు మాత్రమే, జనాభా మాత్రమే పెరిగిందన్నట్టు చూపించడం ఇది అంటే వాస్తవానికి దూరంగా ఉంది, వాస్తవాలకు దూరంగా ఉంది, సర్వేని నమ్మే విధంగా లేదని చెప్పి ఇటు
ఇటు బీసీలు కావచ్చు, బీసీ సంఘ నేతలు కావచ్చు, వీరంతా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు కులగణనకు సంబంధించి ఏదైతుందో మెయిన్గా బీసీ రిజర్వేషన్ల కోసమే ఈ కులగణన చేశారని చెప్పుకోవచ్చు మెయిన్గా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధానం ప్రకారం దాని మేరకు 42% ఇస్తామని చెప్పినాయి. అయితే దాని కోణంలో ఈరోజు బీసీ గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు, బీసీ రిజర్వేషన్స్ 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇస్తామని చెప్పారు. అయితే దానికోసం ఈరోజు అసెంబ్లీలో ఈ రెండు అంశాలు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇటు కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఈ రెండు అంశాలు అయితే టేబుల్ చేయబోతున్నారు. మెయిన్గా బీసీ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యత్యాసాలు ఎక్కువ ఉన్నాయనేది ఇక్కడ ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అయితే పూర్తి పారదర్శకంగా నిర్వహించాం గతంలో, అంటే దేశవ్యాప్తంగా మేము దేశానికి ఆదర్శంగా నిలిచాం, కులగణన చేసి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ మేము ఇక్కడ 50 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే ఈ రోజు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ఈ సర్వేకి సంబంధించి ఎంతమందిని వినియోగించారు, ఏ ప్రాతిపదిక తీసుకున్నారు, ఏదనే అంశాలన్నీ చెప్పబోతుంది. ఇతర రాష్ట్రాల్లో పాటించినటువంటి బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే ఈ కులగణకు సంబంధించినటువంటి పాటించిన విధానాలు ఏదైతే ఉన్నాయో వాటికి అప్డేట్ వర్షన్లో మేము అనుసరించి ఈ సమీకరణ ఏదైతే చేస్తున్నారో రాజకీయ, కుల, ఆర్థిక, సామాజిక ఈ అన్ని విద్య సంబంధించినటువంటి అన్ని కోణాల్లో మేము ఈ కులగణన సర్వే చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే మెయిన్గా ఏదైతే క్యాస్ట్ వైజ్ ప్రకటించిందో ప్రభుత్వం, దానికి సంబంధించి ఎస్సీలకు కాకుండా ఏదైతే నిన్న కమిషన్ ఇచ్చిన నివేదికకు ఆ కులగణనలో ఉన్నదానికి ఆ పొంతన లేదు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో టేబుల్ చేసిన తర్వాత దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మెయిన్గా ఇంకోటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ డెడికేషన్ కమిషన్ ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చిందా లేదా అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. ఈరోజు అసెంబ్లీలో 42% రిజర్వేషన్కి సంబంధించి దాన్ని ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి ఉంది. అసెంబ్లీలో దీనిపైన ప్రధానంగా వాడివేడి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో పెట్టారు. కామన్గా బీసీలకు అంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60% ఉంటారని బీసీ సంఘాల నేతలు ప్రతిపక్షాలు చెప్తున్నప్పటికీ ఇక్కడ హిందూ ముస్లింలు 46% ఉన్నారు. ఇది ముస్లిం హిందూ సంబంధించినటువంటి ఎవరైతే బీసీలు ఉంటారో వాళ్ళు 46% ఉన్నారు. ముస్లిం బీసీలు 10% ఉన్నారు. అంటే మొత్తం ఓవరాల్గా 56% ఉన్నారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ అది 61% నుంచి 62% ఉంటుందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత సెన్సెస్ 2011 సెన్సెస్ ప్రకారం అక్కడ నుండి ఈ బేరీజు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా అయితే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ నేతలందరినీ నిన్న కేటీఆర్ సమావేశమై వాళ్ళందరినీ ప్రశ్నించాలి అని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేసినట్లు ఉన్నారు. ఎందుకంటే 42% తగ్గిపోవడం కాబట్టి 60% ఉన్నటువంటి బీసీ నేతలు ఎట్లా తగ్గిపోయారు అని చెప్పి సర్వేలో వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఉన్నా, ఎందుకంటే మెయిన్గా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశమే ఇక్కడ ప్రధాన చర్చ కాబోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సిద్ధమవుతుంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ సందర్భంగా పలు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, 15 నుంచి ఎప్పుడైనా రావచ్చు, షెడ్యూల్ వస్తుంది, సిద్ధంగా ఉండండి అని చెప్పి క్యాడర్ దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఫిక్స్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు సభలో చర్చ పెట్టి తర్వాత కేంద్రానికి సిఫారసు చేసి కేంద్ర పరిధిలో ఉంది అంశం అని చెప్పి తర్వాత పార్టీ పరంగా 42% ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందనే విధంగా వార్తలు బయటకు వచ్చినప్పటికీ ఇటు ప్రతిపక్ష ఇందాక మీరు ప్రస్తావించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితే దీన్ని ఒక అస్త్రంగా మలుచుకోవాలని చూస్తుంది. ఎందుకంటే గతంలో మేము బీసీలకు ఎక్కువ % సీట్లు ఇచ్చాం, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాం, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేమే ఎక్కువ సీట్లు ఇచ్చాం, అదేవిధంగా ఉమెన్స్కి కూడా మేము 50% సీట్లు ఇచ్చాం అనే విధంగా అది అసెంబ్లీలో వినిపించాలైతే బీఆర్ఎస్ వ్యూహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్గా కాంగ్రెస్ పార్టీ కూడా మేము బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే కులగణన చేశాము, అందులో భాగంగానే అంటే ఎవరి జనాభా ప్రాతిపదికన ఉందో వారికి ఆ ప్రాతిపదిక ప్రకారమే చట్టసభల్లో
వారికి ఆ ప్రాతినిధ్యం దక్కాలనేది కాంగ్రెస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది. కాంగ్రెస్ నిమ్న వర్గాలకు అభివృద్ధికి దోహదపడుతుందనే విధంగా ఆ కాంగ్రెస్ అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు అసెంబ్లీ వేదికగా ఏదైతే ప్రవేశపెట్టబోయే నివేదికలు ఉన్నాయో కీలక అంశాలు అయితే చర్చకు వచ్చే అవకాశం ఉంది. నిన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏదైతే నివేదిక వచ్చిందో జస్టిస్ షమీమ్ అఖ్తర్ సమర్పించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ 2 సార్లు భేటీ అయింది. ఆ తర్వాత మీడియాతో సమావేశం ఉంటుందని చెప్పినప్పటికీ దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే కులగణనకు సంబంధించిన అంశాన్ని బయటకు ఎందుకు చెప్పారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే దానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సెన్సిటివ్ ఇష్యూ ఉంది కాబట్టి బయటకు తీసుకురాలేదని చెప్పారు. అయితే ఇటు అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ అన్ని అంశాలను బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు ఒక అస్త్రంగా అయితే మలుచుకోబోతుంది. ఎందుకంటే ఇటు మందకృష్ణ మాదిగా ఫిబ్రవరి ఈ నెల 7న 1,00,000 డబ్బులు 1000 గొంతులు అని చెప్పి ఒక నినాదంతో ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో దానికి ముందుగానే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అయితే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఇది బీజేపీ కోణంలో మందకృష్ణ ఆలోచిస్తున్నాడని ఇటు కాంగ్రెస్ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి అంటే సెన్సిటివ్ ఇష్యూగానే ప్రభుత్వం అయితే పరిగణిస్తుంది. దీన్ని ఈ సెన్సిటివ్ ఇష్యూను ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది, ప్రతిపక్షాలను ఎలా డిఫెన్స్లో పడేస్తుందని కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పటికే అంటే క్యాబినెట్లో ఇప్పటికే చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇటు బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా డిఫెన్స్లో పడకుండా ప్రభుత్వం ఇప్పటికే మంత్రులను కూడా ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. బీసీలకు న్యాయం జరగాలంటే మాజీ సీఎం ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, వచ్చి బీసీల తరపున ఆయన గొంతు వినిపించాలి. బీసీలకు ఏం కావాలో ఆయన అనుభవాన్ని గత 10 ఏళ్ల సీఎంగా పనిచేసిన అనుభవాన్ని అసెంబ్లీ వేదికగా ఆయన వివరించాలి. బీసీలు ఎంతమంది ఉన్నారనేది ఆయన గతంలో సర్వే చేశారు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది. దానికి సంబంధించి బీసీలకు ఏం కావాలో ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ వేదికగా మాట్లాడితే బీసీకి న్యాయం జరుగుతుంది. ఈ ఒక చారిత్రక నిర్ణయం జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ ఉండాలని చెప్పి వీరు ఇప్పటికే అటాకింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ఇదే నినాదాన్ని ఇటు అధికార పార్టీ ఎత్తుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మెయిన్గా ఇటు బీఆర్ఎస్ అయితే ఇటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కులగణనకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అదేవిధంగా ఓసీలు ఓసీల సంఖ్య దాదాపు 15 లక్షలు పెంచి చూపించారని చెప్పి నేను ఒక బీసీ సంఘాలకు సంబంధించిన ఒక నివేదిక బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. అంటే ఈ అన్ని అంశాలు అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా అసెంబ్లీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. కేబినెట్ కూడా ఈ 2 నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ 2 నివేదికలకు కొద్దిసేపట్లో ఆమోదం తెలుపబోతున్నాయి. తర్వాత అసెంబ్లీలో ఈ 2 ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. తర్వాత వాడి చర్చ మాత్రం జరిగే ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. భువన అయితే శ్రీకాంత్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు చేపట్టిన కులగణన సర్వేకి సంబంధించి ప్రణాళికా సంఘం పరిధిలోకి వస్తుందా?